సంగతి. ఇక మరోపక్క ఏపీలో ఏడాది పాలనకి సంబంధించి సంబరాలు జరుగుతున్నాయి. బట్ క్లియర్‌గా చూసినట్లయితే ఎక్కడ బీజేపీ గానీ, జనసేన గానీ పార్టిసిపేట్ చేసినట్లుగా కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా! కూటమిలో భాగమే కదా ఈ 2 పార్టీలు. ఉంటాయి. అంటే జనసేన, తెలుగుదేశం నెంబర్ 1 పార్టీ. జనసేన కీలక భాగస్వామి. బీజేపీ అదొక టైపు. బీజేపీ ఎట్లుంటుందంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఉంటుంది. దీనిలో మాకు భాగము కాదనుకుంటుంది, భాగస్వామ్యం అంటుంది. 2 ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన అవకాశాలు, రాజకీయాలు చేసేదో తీసుకునేస్తారు. తర్వాత మీ తిప్పలు మీరు పడండి అంటారు. జరిగే పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అందరితో బాగుంటారు. వాళ్ళకి కావాల్సిన రాజకీయాలు వాళ్ళు చేస్తారు. అది బీజేపీది డిఫరెంట్ స్టైల్ మొదటి నుంచి కూడా. ఎందుకు మీకు గుర్తుంటే ఈ మేనిఫెస్టోలో వాళ్ళు భాగస్వాములు కాలేదు. కూటమిలో భాగస్వామి అయినారు, పొత్తులో పెట్టుకున్నారు, వాళ్ళు ఓట్లు వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళు ఓట్లు వాళ్ళకి వేసినారు, కలిసి పోటీ చేశారు. కలిసి మేనిఫెస్టో మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేశారు. మేనిఫెస్టో అమలు చేయలేదంటే నైతిక బాధ్యత బీజేపీకి కూడా ఉంది. కానీ టెక్నికల్గా అడిగితే మేమే ఒప్పుకున్నాం, ఆ రోజే మేము మేనిఫెస్టోలో సంతకం పెట్టలేదు కదా, జనసేన తెలుగుదేశం వ్యవహారాన్ని వేస్తారు. అంటే పొత్తు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ వ్యవహార శైలి న్యూట్రల్గా కలిసి ఉన్నట్టే ఉంటుంది, కలిగినట్టు ఉంటుంది. అంటే తెలివిగా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాని ప్రభావం ఈ రోజు కూడా ఫస్ట్ ఇయర్ పూర్తయిన సందర్భంగా కనిపిస్తా ఉంది. 2 జనసేన కూడా అసలు మనకు అర్థం కాని ఏంటంటే 1 ఇయర్ పూర్తయింది, 2 రకాల పూర్తి. ఒకటి రిజల్ట్స్ వచ్చిన రోజు, 2 ప్రమాణ స్వీకారం రోజు. ఈ 2 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్స్ వచ్చిన రోజు ఓడిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మంచి విజయాన్ని సాధించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మంచి విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండింది. ఘోర పరాజయం వైసీపీ లీజులోకి వచ్చి ర్యాలీ చేసినారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే ఈ గెలుపులో పాల్గొన్న ప్రజలకి మీరు వెన్నుపోటు పొడిచారని డైరెక్ట్ గా ప్రభుత్వం మీద అటాకింగ్ వేలాది మందితో చేసేసినారు. అసలు గెలిచిన వాళ్ళేమో ప్రశాంతంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్ వేసిన ఎత్తుకల వాళ్ళకి ఏం అర్థం కాల. ఇప్పుడు బయటకు వస్తే జగన్ విమర్శించాలి, ఎన్నిపోటు అన్నాడు కాబట్టి ఆయన రిటర్న్ అటాక్ చేయాలి. అసలు గెలిచిన పార్టీకి మౌనంగా ఉండడం, ఓడిపోయిన పార్టీ ఇదిలో వచ్చి అది విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో. ఈ 2 పిలుపులు వచ్చినాయి. పీడా విరగడైందని తెలుగుదేశం వాళ్ళు, దీపావళి జరుపుకోవాలని జనసేన వాళ్ళు. అసలు పిలిపే ఇంత గందరగోళం ఏందని మీ రెండుతో మాకు సంబంధం లేదని వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంటే ఒక ఉమ్మడిగా గెలిచిన పార్టీ 1 ఇయర్ అవుతున్న సెలబ్రేషన్ లో ఒక కామన్ పిలిపి లేదు. మీకు రిజల్ట్స్ వచ్చిన రోజు తెలుగుదేశం జనసేన ఉంటుంది, దీపావళి ఉంటుంది. తెలుగుదేశం ఉంటుంది, పీడ విరగడని అంటారు. బీజేపీ ఏమీ అనలేదు. ఇప్పుడు జనసేన ఇచ్చిన దీపావళిలో జనసేన వాళ్ళే పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పీడ విరగడలో వాళ్ళే పాల్గొన్నారు. వాళ్ళు కూడా తూతూ మంత్రంగా పాల్గొన్నారు. ఈ గందరగోళం అయితే కూటమిలో ఈ గందరగోళం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ గందరగోళం ఉంది కాబట్టి ఈ యాక్టివిటీలో కూడా వీరైనంత వరకు ఏంటంటే ఏమి చెప్పాలి, 1 ఇయర్ లో మేము అద్భుతాలు సాధించామని చెప్పాలి. ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసేసామన్నారు. మంచి చెడ్లు మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ సూపర్ 6 అమలు చేసేసాం, ఇంకొకరు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పే వేదికలో పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు లేరు, బీజేపీ వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, సూపర్ 6 అమల్లో గందరగోళం ఉంది కదా, కొన్ని అమలు చేస్తారు, కొన్ని వాయిదాలు వేశారు, 2 అయితే చేయనని చెప్పేశాడు. ఏది తల్లికి ఆడబిడ్డ అనేది నిరుద్యోగ వృత్తి వేరే వాళ్ళు కలిపేసినాడు. కాబట్టి ఈ పంచాయతీ మాకెందుకు, కాబట్టి ఆయనే చెప్పుకోలేని వాళ్ళు వదిలేసినారు. కొన్ని కీలక విషయాల్లో ఉమ్మడి ప్రకటన రావట్ల. ఈ ఉమ్మడి ప్రకటన రాకపోవడానికి వీళ్ళ మధ్య విభేదాలు అన్న కానీ గందరగోళం అయితే ఈ రోజుకుంది. ఈ గందరగోళం త్వరగా పరిష్కారం అయితే అది విభేదాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఓకే. మరోపక్క ఇప్పుడు ఏడాది కాలంలో గురించి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారమే రేగుతోంది ఏపీలో. 4,000 పైచీలకు అన్నారు, అది 2,000 పైచీలకు వచ్చింది. అంటే ఈ ఇయర్ కూడా ఎగ్గొట్టేసినట్టేనా ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక వాదన బలంగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఈ 2 పథకాలకి ఎప్పుడు పెండింగ్ ఉంటున్నాయి నిధులు, డబ్బులు. అంటే వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ కి వైద్యం చేసుకుంటారు రోగులు, హాస్పిటల్స్ కి ప్రభుత్వం బకాయి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చదువుతారు, కాలేజ్ యాజమాన్యానికి బకాయిలు ఉండదు. కానీ హాస్పిటల్లో ఒకవేళ ఇన్ టైంలో వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇకపోతే వాళ్ళు అప్పుడప్పుడు ఆందోళన చేయడానికి ముందుకు వస్తారు. అవసరం ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తామని చెప్తారు. మళ్ళీ ప్రభుత్వం మాట్లాడుకుంటే ఇది నిరంతర ప్రక్రియ. కానీ ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఒక వైద్యం చేసుకునే మనం ఎవరైనా సరే పోతాము, వైద్యం చేసుకుంటూ వచ్చేస్తాం, హాస్పిటల్ సమస్యగా మారిపోతాం. కానీ ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుంది, కొన్ని కాలేజీలు నువ్వు ఇన్ టైంలో ఇకపోతే ప్రభుత్వం దగ్గర వచ్చే సంవత్సరం వసూలు చేసుకుంటామని అనే పద్ధతిలో లేదు.
ఏం చేస్తున్నారంటే మాకు ఫీజు కడతా లేకపోతే ఆల్ టికెట్ ఇవ్వనంటారు. ఇక్కడ ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి ప్రభుత్వంకి పెండింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ సంవత్సరం ఇకపోతే వచ్చే సంవత్సరం ఇస్తారు. ఇప్పుడు దాదాపు 1000 కోట్లే పెండింగ్ ఉన్నాయి. కానీ ఈకపోతే వాళ్ళు రేపు సమ్మె చేసైనా తెచ్చుకుంటారు. కానీ అంతవరకు వైద్య సేవలు కొనసాగుతుంటాయి. ప్రజలకి హాస్పిటల్ సిబ్బంది ఉంటాయి, ప్రజలకు వైద్య సేవలు కొనసాగుతుంటాయి. ఇక్కడ విద్యార్థులకు వచ్చేసరికి అలాంటి వెసులుబాటు కల్పించండి. కాలేజ్ యాజమాన్యానికి ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలు ఏదైతే ఉంటాయో ఒక విద్యార్థికి ఎంత ఇస్తారో అంత అమౌంట్ మేము ఇస్తాం అని చెప్పేసి ఒక సంవత్సరం అటు ఇటు అయితే మేనేజ్మెంట్లు ప్రభుత్వం చేసుకున్నట్టుగా విద్యార్థులకు ఫ్రీగా ఉంటే కొంత ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా చాలా కాలేజీలు మాకు డబ్బులు కట్టకపోతే మేము హాల్ టికెట్ ఇవ్వం, లేకపోతే మేము అసలు చేర్చుకోము, ఈ పద్ధతిలో ఉన్నాయి. ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకి. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకు ఒక సమస్యగా మారిపోతా ఉంది. మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ఫీజులు కట్టించుకునే కొన్ని కాలేజీలు అయితే కట్టించుకుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎంసెట్ లో కరీంనగర్ కోటా కింద మీకు సీట్ వచ్చింది అనుకోండి. కరీంనగర్ కోటా సీట్ వస్తే అది ఫీజు రియంబర్స్మెంట్ మీకు 100% రియంబర్స్ కావాలి. అట్లా కూడా కొన్ని మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి, అంటే సెల్ఫ్ ఫైనాన్స్, అది మనం సెల్ఫ్ అది. ఇప్పుడు ఏం చేస్తాయి, కొన్ని ఎంసెట్ ఫీజు కూడా కట్టించుకోవడానికి సిద్ధపడుతున్నాయి. లేకపోతే ఏం చేస్తాం, మేము కాలేజీలో చేర్చుకోమని చెప్పడం, కొన్ని స్టేజెస్